ముకుంద అయితే అక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోవటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే తన బెడ్ మీదకి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే తనని చెకప్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ముకుంద ప్రెగ్నెంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఏంటి తినికి పెళ్లి కాకుండానే ఎలా ప్రెగ్నెంట్ అయింది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చెకప్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే ఏంటి కృష్ణ ఏమైంది, ఎందుకు అంత టెన్షన్ పడిపోయి అంతసేపు చూస్తున్నావు, ఏమైంది ఇంతకీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణ అయితే అలాంటిది ఏమి లేదు అత్తయ్య, మామూలుగానే తినలేదు కదా, అందుకనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న భవానీదేవి అయితే నిజమేనా, నువ్వు నిజమే చెప్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అవును అత్తయ్య, తను ఇప్పటిదాకా ఏమీ తినలేదు కదా, అందుకే నీరస పడిపోయి కింద కాళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న భవానీదేవి అయితే ఏ కన్న తల్లి బిడ్డో మన ఇంటికి వచ్చి చేరింది, మన ఇంట్లోనే ఒక్కదాయి అయిపోయింది, అందుకే ఇప్పుడు మన అందరిలో కలిసిపోయింది కాబట్టి మన ఇంటి బిడ్డే కదా, అమృత నువ్వు కూడా ఒకసారి వెళ్ళి చెకప్ చేయవా ముకుందని అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఈవిడ వచ్చి చెకప్ చేస్తే తను ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అమృత అయితే సరే సరే నేను వెళ్ళి చెకప్ చేస్తానని చెప్పేసి అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది. అది చూసిన కృష్ణ మాత్రం వద్దత్తయ్య, నేను చెకప్ చేసి చెప్పాను కదా తనకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.